వదిన మీతో కాస్త మాట్లాడాలి అని నిషి కౌశికితో చెప్తూ ఉంటే చెప్పు నిషి అని కౌశికి అంటుంది. ఏమీ లేదు వదిన, నోములు నోచుకోవడానికి రేపు మా అమ్మ వాళ్ళు మమ్మల్ని రమ్మన్నారు కదా, మనందరం కూడా వెళ్తున్నాం కదా, అక్కడికి మా చెల్లి కూడా వస్తుంది. నేను తనకి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. తనకి బంగారు నగలు తీసుకుందాం అనుకుంటున్నాను వదిన. ఆ బంగారు నగలు కొనడం కోసం మీరు ఒక 25 లక్షలు నాకు డబ్బులు ఇస్తే నేను నగలు తీసుకువెళ్ళి తనకి గిఫ్ట్ ఇస్తాను అని నిషి చెప్తూ ఉంటుంది. ఏంటి 25 లక్షలు ఇప్పుడు నేను నీకు ఇవ్వాలా అని కౌశికి అడగడంతో, అవును వదిన, మా చెల్లికి గిఫ్ట్గా ఇవ్వడం కోసమే ఆ నగలన్నీ కూడా అని నిషి చెప్తుంది. అప్పుడే కౌశికి జగదాత్రి అని కేకలు పెట్టి పిలవడంతో, చెప్పండి వదిన అంటూ దాత్రి కేదార్ అక్కడికి వస్తారు. ఇంకా యువరాజ్ కేదార్ సుధాకర్ వాళ్ళందరూ అక్కడే ఉంటారు. రేపు మీ చెల్లికి రేపు ఏదైనా గిఫ్ట్ ఇస్తున్నారా అని అడగడంతో, ఇస్తున్నాం వదిన అని దాత్రి చెప్తుంది. ఏమి ఇస్తున్నారు అని కౌశికి అడుగుతుంది. ఒక నెక్లెస్ తీసుకున్నాం వదిన అని దాత్రి చెప్తుంది. నెక్లెస్ మీరు ఎలా కొన్నారు అని కౌశికి అడుగుతుంటే, నేను కేదార్ కొన్ని డబ్బులు దాచిపెట్టుకున్నాము, దాంతోనే నెక్లెస్ కొన్నాము వదిన, ఇప్పుడు అదే గిఫ్ట్గా ఇవ్వబోతున్నాము అని దాత్రి చెప్తుంది. విన్నావు కదా నిషి, జగదాత్రి కేదార్లు వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బుతో నెక్లెస్ కొని వాళ్ళ చెల్లికి అంటే మీ చెల్లికి గిఫ్ట్గా ఇస్తున్నారు. కాబట్టి నువ్వు సంపాదించిందో లేకపోతే మీ భర్త సంపాదించి దాచిపెట్టిన డబ్బుతోనో గిఫ్ట్ కొనుక్కొని తీసుకువెళ్ళి గిఫ్ట్గా ఇవ్వు, అంతేకాని నేనెందుకు డబ్బులు ఇవ్వాలి అని కౌశికి అంటూ ఉంటుంది. చాలే ఇక ఆపండి వదిన, మా చెల్లికి బంగారు నగలు ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు అని నిషి చెయ్యి చూపిస్తూ వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. అసలు ఇప్పుడు ఏం చేసి ఆ బంగారు నగలు కొంటుంది, నాకు చాలా బాగా తెలుసులే ఎలా కొనడమో అని దాత్రి ఆలోచిస్తూ ఉంటుంది.